దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనకి ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలన్నప్పుడు, ఒక పని త్వరగా జరగాలన్నప్పుడు మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తాం. ఆ అధికారి స్పందించకపోతే తనకన్నా పై అధికారిని కలుస్తాం. అప్పుడు పై అధికారి చెప్పినప్పుడు కింద అధికారులు త్వరగా పని చేస్తారు. అధికారం వల్ల పని జరిగింది అంటే అక్కడ పవర్ యూజ్ అయింది. ఈ లోకంలో మనుషులు నియమించుకున్న అధికారులకి ఇంత పవర్ వల్ల పనులు జరుగుతున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనకు ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ యూనివర్సల్ పవర్. ఆ పవర్ వల్ల మనం ఏదైనా సాధించగలం. ఆ పవర్ పేరు PRAYER, ప్రేయర్, ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా అనేక విజయాలు మనం సాధించవచ్చు. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ద్వారా అనేక విజయాలు సాధించారు. యెహోషువ భక్తుడు ప్రార్థించాడండి. కాలాలను ఆపగల శక్తి మనకు లేదు, కానీ భక్తుడు ప్రార్థించగా దేవుడు సూర్యచంద్రులను ఆపేశాడండి. దానియేలు సింహభవనంలో ప్రార్థించాడండి. సింహాలు దానియేలు గారిని టచ్ చేయలేకపోయాయి. అన్న సంతానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతంగా జవాబు పొందుకుందండి. దైవజనుడు మోషే ప్రార్థించారండి. దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేసి మార్గాన్ని చూపించాడు. ప్రార్థన ద్వారా వీరందరూ కూడా అనేక విజయాలు పొందుకున్నారు. ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన శోధనలపై జయనిస్తుంది. ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. నీ కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నావా? అయితే ప్రార్థన చేయి. నా భర్త మారలేదని బాధపడుతున్నావా? అయితే ప్రార్థన చేయి. నా భార్య మారలేదని బాధపడుతున్నావా? అయితే ప్రార్థన చేయి. ఈ రోగం ఏంటి, నన్ను వదిలిపోవట్లేదని బాధపడుతున్నావా? అయితే ప్రార్థన చేయి. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే. ప్రార్థన మనల్ని బలపరిచేది. దేవునికి అసాధ్యమైనవి ఏమి లేవు. మనం ప్రార్థించగా సమస్తం సాధ్యమే. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మన సమస్యను చూసి భయపడతాం. మన సమస్యను చూసి భయపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే అద్భుతంగా మనం విజయాలు సాధిస్తాం. సమస్య మీద జయం సాధిస్తాం. దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.